ప్రవక్తల గ్రంథంలో ఓబద్య ప్రవక్త రాసినటువంటి ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, ప్రవక్తలు అందరూ చాలామంది ప్రవక్తలు రాశారు కదా, అందులో పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని ఇలాగున్నారు. ప్రవక్తలందరిలో కల్లా ఫస్ట్ రాసినటువంటి ప్రవక్త ఓబద్య ప్రవక్త. మీరు యెషయా, యిర్మీయా అవి ముందుంటాయి కాబట్టి అవి పెద్ద అనుకుంటారు, కానీ గ్రంథాలన్నీ బైబిల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాలన్నీ వరుసగా రాసినటువంటి క్రమంలో ఏమి లేవు. ఓబద్య గురించినటువంటి విషయము ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. ప్రవక్త అనంటే దేవుని దగ్గర నుంచి విని దేవుని ప్రజలకి ఆ మాటలను చేరవేసేవాడు. దేవుని గురించి దేవుని ప్రజలతో మాట్లాడేవాడు. అంటే ఆయన దేవుడు చెప్పినవి వింటాడు, విని తన ప్రజలకి వాటిని తెలియజేస్తాడు. దేవుడు తన ప్రజలకి అనగా తన ప్రవక్తలకి ఆయన తెలియపరిచేటువంటి విషయాలు ఎలాగుంటాయనంటే, కొంతమందికి ఆయన ఎక్కువ శాతంగా దర్శనాల రూపంలో తెలియజేస్తాడు. దర్శనం అంటే ఏంటి? ఒక విజన్ చూపిస్తాడు, ఒక పిక్చర్ చూపిస్తాడు. ఇదిగో ఇలా జరుగుద్ది అని ఒక పిక్చరు ఒక ప్రవక్తకి చూపించి ఇది జరుగుద్ది అని చెప్తారు. ఎలాగినా ఆ విజను ఒకవేళ పగటిపూట కనుక అతనికి వచ్చిందనుకోండి, దాన్ని దర్శనం అనొచ్చు. ఒకవేళ అతనికి రాత్రిపూట కనపడింది అనుకోండి, నిద్రపోయేటప్పుడు, దాన్ని కళ అని అంటాడు. కాబట్టి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా ఆయన ఏమైతే చేయనై ఉన్నాడో, చేయబూనాడో, చేయాలనుకుంటున్నాడో అవి తన ప్రవక్తలకి తెలియజేసి, సో ఇది విషయం, వెళ్ళి వాళ్ళకి చెప్పు అని అన్నాడు. కాబట్టి ఒక ప్రవక్త ఒక సందేశాన్ని తీసుకొని వస్తున్నాడు అని అంటే అక్కడ ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. దేవుడు తన ప్రజలని ఎప్పుడు కూడా హెచ్చరించకుండా శిక్షించలేదు. దేవుడు ప్రజలు ఏదైనా తప్పు చేశారు అని అంటే వారిని శిక్షించాడు అని అంటే ఆ శిక్షించడానికి ముందు వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిస్తాడు. హెచ్చరించకుండా ఆయన ఎప్పుడు శిక్షించడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేస్తున్నప్పుడు తన ప్రవక్తలను ఆయన ఎన్నుకొని ఒక విజన్ చూపించి, ఒక డ్రీమ్లో ఒక విషయం చూపించి, ఇది వెళ్ళి చెప్పుపో అని అంటాడు. ఇలాగన ప్రజల్లో ఎప్పుడైతే అవతవకలు ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళ పొరపాట్లు ఉంటాయో వారు సరిచేసుకునేటువంటి అవకాశం ఇచ్చేటట్టుగా ముందు వీళ్ళు వచ్చి చెప్తారు. చూడండి, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, క్లాస్ రూమ్లోనికి హెడ్ మాస్టర్ వచ్చాడు అనుకోండి, తరచుగా వస్తాడా హెడ్ మాస్టర్? టీచర్లు వస్తారు, కానీ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాలే వచ్చాడు అని అంటే ఏంటి అర్థం? ఏదో ప్రాబ్లం ఉంది, పెద్ద ఆయన వచ్చాడు. సో ఇలాగన ఇశ్రాయేలు ప్రజల్లో ఏదైనా ఇలాంటి పొరపాట్లు ఇలాంటివి జరిగినప్పుడు దేవుడు తన ప్రజల్ని హెచ్చరించడానికి ప్రవక్తలను ఎన్నుకున్నారు. ఈ ప్రవక్తలు దేవుడు ఏదైతే వారికి చెప్పాడో ఆ సమాచారాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనము ఆలోచన చేసినప్పుడు, దావీదు కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర చాలా అమోఘంగా ఉంది, పీక్ స్టేజ్లో ఉంది. ఎందుకనంటే అన్ని యుద్ధాలు చేశాడు దావీదు,
మొత్తం జయించి పెట్టాడు. సుఖ సంతోషాలు, ఆనందం, ప్రాబ్లమ్స్ ఏం లేవు. అద్భుతంగా ఆనందిస్తున్నారు. మహారాజు కూడా రండి, నాతో పాటు రండి, అందరం వెళ్దాం రండి, బ్రదర్స్ సిస్టర్స్, దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేద్దాం రండి అని సామాన్య ప్రజల్ని మహారాజు కూడా కలుపుకొని వెళ్తూ ఆరాధన చేసి, కాబట్టి సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఆ పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ కాలం. దాని తర్వాత ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, అది ఈ దావీదు ఆ బెత్షెబా ద్వారా అలాంటి కార్యాలు చేస్తూ దాన్ని అక్కడి నుంచి ఇశ్రాయేల్ యొక్క ఆ గౌరవము, ఆ విలువ అదంతా తగ్గిపోతూ వచ్చింది. వీళ్ళు మధ్య మధ్యలో తప్పులు చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తూ వస్తూ ఉంటే దేవుడు చూస్తూ తన ప్రవక్తలను వెళ్ళి మీరు హెచ్చరించండి అని చెప్తూ వచ్చారు. ఇలాగన ఎంతమంది ప్రవక్తలు, బైబిల్ రాసినటువంటి వారు కొంతమంది ఉన్నారు, లిఖిత ప్రవక్తలు, ఇంకా అలిఖిత ప్రవక్తలు. వాళ్ళు బైబిల్ రాయలేదు. ఉదాహరణకి ఏలియా గ్రంథం ఉందా, ఎలీషా గ్రంథం ఉందా, కానీ వాళ్ళు ప్రవక్తలు, గొప్ప ప్రవక్తలు కదా. సో వాళ్ళు రాయలేదు. కొంతమంది రాశారు, యెషయా, యెరెమీయా, వీళ్ళు రాశారు. ఇప్పుడు ఈ రాసినటువంటి వాళ్ళల్లో మొట్టమొదట రాసినటువంటి ప్రవక్త ఎవరు అని అంటే ఓబద్యా ప్రవక్త. అది కాబట్టి ఓబద్యా ప్రవక్త గురించినటువంటి ఈ గ్రంథం గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు అర్థం చేసుకుందాం. ఓబద్యా గ్రంథము ప్రవక్తలందరిలో కంటే ఫస్ట్ రాసినటువంటి గ్రంథము అని అన్నాం. ఇది క్రీస్తు పూర్వము 845 సంవత్సరంలో ఫస్ట్ ఈయన రాశారు. తర్వాత ఒక 10 సంవత్సరాలకి యావేలు అనే ఆయన వచ్చాడు, ఆయన రాశాడు. కాబట్టి ప్రవక్తల గ్రంథాలన్నీ తర్వాత మనం అనుకునే పెద్ద ప్రవక్తలు అనే వాళ్ళు వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళే ఇలాగ రాస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, ఓబద్యా గురించినటువంటి ఈ గ్రంథంలో, ఓబద్యా గ్రంథంలో ప్రత్యేకత ఏంటి అని అంటే, ఓబద్యా గ్రంథంలో మనం ఇక్కడ ఒక మాట చదువుదాం. 15వ వచనం, యెహోవా దినము, యెహోవా దినము. ఇది థీమ్ అన్నమాట. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తున్నారు. యెహోవా దినము ఉంది, ఆ దినమున ఆయన అన్నీ సెటిల్ చేస్తాడు. ఏవైతే తప్పులను సరి అయినటువంటి క్రమంలో పెట్టాలో ఆ రోజున దేవుడు చేస్తాడు. కాబట్టి దానికి యెహోవా దినము అనేటువంటి విషయాలు చెప్తున్నాడు. ఆసక్తికరంగా ఏంటి అని అంటే, ఈ మొట్టమొదటి గ్రంథము రాసినటువంటి ప్రవక్త అయినా ఈ ఓబద్యా ఇశ్రాయేలు ప్రజలకి గురించి కాదు. ఆయన ప్రవచించింది ప్రారంభంలో మనం చూసాం. ఓబద్యాకి కలిగిన దర్శనము ఎదోమును గురించిన ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. ఎదోము గురించి, ఇశ్రాయేలు గురించి కాదు, ఇశ్రాయేలు ప్రజల గురించి కాదు, ఇశ్రాయేలుకి చుట్టుపక్కల ఉండేటువంటి దేశాల్లో అందులో ఒకటి అయినటువంటి ఎదోము గురించి ఈ ప్రవచనం. ఇదేంటి, తన ప్రజలు కాకపోయినా బయట వాళ్ళైనా వాళ్ళ గురించి కూడా దేవుడు తన మాటలు చెప్తాడా, వాళ్ళకు కూడా చెప్తాడా అని అంటే, ఈ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, దేవుని ప్రజలకు కాకపోయినా మనుషులందరూ ఆయన ప్రజలే, అనగా తాను ఎన్నుకొని పిలుచుకున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనం కాకపోయినా ఆ ఇశ్రాయేలు జనమునికి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు, వాళ్ళను పుట్టించిన వాళ్ళు ఎవరు?
అంత దేవుడు ఆయనే కదా. సర్వ సృష్టికర్త, మనుషులందరినీ కలిగించిన వాడు. ఓకే, కాబట్టి ఈ అన్యులైనటువంటి వారికి, వీరికి, ఇశ్రాయేలు ప్రజలు కాని వారికి కూడా దేవుని తీర్పులు ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ గ్రంథంను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఓబద్య ప్రవక్తకి దేవుడు ఏమైతే అక్కడ ఎదోము వారి గురించి చెప్పు అని అన్నాడో ఆ విషయాలన్నీ ఒక పిక్చర్ రూపంలో చూశాడు. అదేంత జరిగేది. సో ఇలా జరుగుద్ది అని ఆయన చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకోవడానికి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మనం కొంత దాని హిస్టరీ, దాని భౌగోళికమైన విషయాలు, ఆ ప్లేసులు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎదోము దగ్గరికి వెళ్ళాడు దేవుడు? ఎదోముకి ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలకి పక్కన ఉండేటువంటి ఆ విషయాలు, ఆ ఇశ్రాయేల్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల సమాజంగా కలిసి ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాలు పొరుగు దేశాలు, ఈ పొరుగు దేశాలుగా ఉన్నటువంటి ఈ ఎదోము కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళతో ఎలా ప్రవర్తించారు? దానిని బట్టి. కాబట్టి మనం ఒకసారి 10వ వచనం, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక ఎన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు ఎదోము. కాబట్టి దేవుడు అన్ని దేశాలకి, అన్ని రాజ్యాలకి కూడా ఆయనే అధిపతి. ఎందుకనంటే దేవుడు అనంటే సర్వ సృష్టికర్త. సృష్టిలో ఏమన్నా ఉండని వాటిని సృజించిన వాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి ఒక చిన్న బానిస గుంపుని ఎన్నుకొని దేవుని యొక్క ఆ క్యారెక్టర్ ఏంటో మిగతా ప్రజలు కూడా అర్థం చేసుకోగలిగే విధంగా ఇశ్రాయేలు ప్రజల ఎడల తన కార్యాలు చేస్తూ, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదు, ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, అలా చేస్తే మిమ్మల్ని ఇలా చేస్తా. సో దేవుని క్యారెక్టర్ అంతా బయటపడేటువంటి విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకొని వారిని నడిపిస్తూ వారి దేవుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఓకే, కానీ వాస్తవానికి మనుషులందరికీ ఆయన దేవుడే. ఈ వాగ్దాన దేశంలో అబ్రహాముకి చెప్పాడు, ఇలా వెళ్ళండి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఈ బానిస గుంపుని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు, వాగ్దానం చేశాడు. ఆ దేశానికి ఇదిగో ఈ విషయాలు ఇంతవరకు ఉంటుంది, ఆ హద్దులు అంతవరకు ఉంటాయి, అంతవరకు ఉంటుంది అని దాన్ని వాగ్దాన దేశం అని అన్నాడు. కాబట్టి ఆ వాగ్దాన దేశంలో వీళ్ళు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకున్నారు. వాస్తవానికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దాన దేశం అంతటినీ వాళ్ళు స్వాధీనపరుచుకోలే, సగమే స్వాధీనపరుచుకున్నారు. మీకు ఈ పిక్చర్ కొంచెం అర్థం కావడానికి ఇలాగ ఉంటుంది. ఇక్కడ మధ్యధరా సముద్రం ఉంటుంది, ఇక్కడ మృత సముద్రం ఉంటుంది, గలిలయ ఉంటుంది, యోర్దాను ఉంటుంది, ఇది మధ్యధరా సముద్రం. నైలు నది ఇక్కడ ఉంటుంది, ఇది నైలు నది.
ఐగుప్తు నది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఐగుప్తు ఉంది. ఈ ప్రాంతంలో ఎదోము ఉంది. ప్రాముఖ్యంగా ఇది వాగ్దాన దేశం. వీరు ఐగుప్తులో ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియా ఐగుప్తు. అయితే ఐగుప్తులో నుంచి ఇది రెడ్ సీ అనుకోండి, ఎర్ర సముద్రం. ఇదంతా వాగ్దాన దేశమే. అయితే దావీదు టైంలో ఇదంతా జయించి ఇశ్రాయేలు ఆధీనంలో ఉంచుకున్నారు. దావీదు కాలం తర్వాత వారి రాజ్యం కాస్త సన్నగిల్లినప్పుడు ఎదోము వారు, అంటే దావీదు టైంలో వీరిని జయించిన కంట్రోల్ అంతా దావీదు దగ్గర ఉన్నప్పటికీ వారిని అక్కడ ఉండనిచ్చాడు. ఎదోమీలు ఉన్నారు. ఎప్పుడైతే దావీదు పవర్ అంతా తగ్గిపోయి రాజ్యాలన్నీ విడిపోయి తర్వాత కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను బట్టి వీళ్ళు తమను తాము మరలా సొంత దేశంగా అలాగిన వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఎదోము వారు, ఇప్పుడు మనము ఇంకా ఇశ్రాయేలు చరిత్ర చూస్తే ఇక్కడ యెరూషలేము ఉంది. యెరూషలేము అని అంటే ఇదంతా యోధా ప్రాంతం. యెరూషలేము ఇక్కడ ఉంది. మీకు పిక్చర్ అర్థం కావడానికి ఈ విషయం మ్యాప్ వేస్తున్నా. యెరూషలేము ఇక్కడ ఉంది. ప్రాముఖ్యంగా ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రపంచ రహదారులు ఉన్నాయి. హైవేస్, ఇంటర్నేషనల్ హైవేస్ ఇవి. ఆఫ్రికా నుండి ఆసియా వరకు ఇంటర్నేషనల్ హైవేస్. ఐరోపా నుండి అరబీ వరకు, ఐరోపా నుండి అరేబియా వరకు, ఆఫ్రికా నుండి ఆసియా ఖండాల వరకు, yani ఖండాలు. ఈ ఖండాలని క్రాస్ చేసే ఎక్స్ రోడ్స్ లాగా ఉండే ఈ ప్రదేశం మెగిద్దో. మెగిద్దో దగ్గర ఇవన్నీ క్రాస్ రోడ్స్ అవుతాయి. మెగిద్దో అంటే మీకు అర్థమవ్వాలి, ప్రకటన గ్రంథంలో ఉన్న ఫైనల్ వార్ అక్కడ జరుగుద్ది. ఖండాలను క్రాస్ చేసే సెంటర్ పాయింట్. ఈ యోర్దాను దాటిన తర్వాత యోర్దాన్ నుంచి వచ్చే ఈ రోడ్డు ఉంది కదా, ఈ హైవే, ఈ హైవేని కింగ్స్ హైవే అంటారు. కింగ్స్ హైవే. ఈ కింగ్స్ హైవే దగ్గర వేస్తూ వస్తున్నప్పుడు ఇక్కడ రెండు పట్టణాలు ఉన్నాయి, బోస్రా మరియు సేలా అనే ఈ రెండు పట్టణాలు ఉన్నాయి. ఈ హైవే మీద ఈ పట్టణాలు ఉన్నాయి. ఈ సేలా నుండి 1 కిలోమీటర్ దూరం ఒక లోయ, అంటే దాన్ని ఏమంటారంటే ఒక లోయలాగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కార్లు అవి వెళ్ళవు. హైవే నుండి వచ్చినా సరే కార్లు అక్కడ ఆపేసి గుర్రాల మీద, ఒంటెల మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే 1 కిలోమీటర్, 1 మైల్ దూరం దాకా జస్ట్ లోయ ఉంటుంది. లోయ, అటు ఇటు రాతి కొండలు. ఎంత నేరోగా ఉంటుంది అని అంటే మనుషులు
రెండు చేతులు ఇలా చాపేస్తే ఆ గట్టును ఈ గట్టును పట్టుకోవచ్చు. అంత చిన్నది. దాంట్లో గుర్రాలు అవి మాత్రం వెళ్ళాలి. ఎలాగైనా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అవతల అప్పుడు ఒక ప్లేస్ వస్తుంది. అదంతా ఎదోము ప్రాంతం. ఆ ప్లేస్లో ఏముంటాయంటే రాతి కొండలు ఉంటే రాతి కొండలలో దేవాలయాలు కనపడతాయి. కొండలనే దేవాలయాలుగా చేసుకొని ఉంటారు. ఇంకా అక్కడి నుంచి అదంతా ఒక పెద్ద పర్వతం, దాదాపు 2000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పర్వతం. ఆ పర్వతము అదంతా ఎదోము ప్రాంతం అయితే అక్కడ నివసిస్తున్నారు ప్రజలు. అక్కడ నివసిస్తూ ప్రజలు ఎదోము ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి యోధావారు కానీ యోదయవారు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల ఇశ్రాయేలు వాళ్ళు ఇక్కడ ఉంటారు. 2 గోత్రాల యోధా ప్రజలు ఇక్కడ ఉంటారు. ఎప్పుడప్పుడు వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి చుట్టుపక్కల ఈ ఎదోము వారు, మోయాబీలు, అమ్మోనీయులు, ఫిలిస్తీన్లు, బబులోను వాళ్ళు, ఇక ఇటు సైడ్ వస్తే ఐగుప్తు వారు, అరబీలు, వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకి చుట్టూ వీళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఎదోము వాళ్ళు. ఎదోము వల్ల భౌగోళికమైన పరిస్థితులు మీకు చెప్పే కదా. వాళ్ళు ఆ పర్వతము మీద నివాసం చేసుకొని ఆ పర్వతముల మీదనే వారు మందిరాలు కట్టుకొని బలిపీఠాలు కట్టుకొని, కొన్ని బలిపీఠాలు ఉన్నాయి, ఆ బలిపీఠాల మీద మనుషులను కూడా బలి ఇస్తారు వాళ్ళు. అలాంటి ప్రజలు అన్నమాట వారు. ఇప్పుడు ఈ హైవే దగ్గర నుంచి ఇలా వెళ్ళి ఈ ప్రాంతం అన్నాం కదా, ఇది వారి ప్రదేశం. అయితే ఇప్పుడు మనం ఓబద్య గ్రంథంలో స్టార్టింగ్ పాయింట్స్ చదువుదాం. చూడండి ఎలాగుందో. ఎదోము మీద యుద్ధము చేయదమునండి అని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువో. తర్వాత 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడు అని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రముల్లో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. మీకు అర్థమైందా? ఎదోము వారి యొక్క పరిస్థితి, వాళ్ళు అనేటువంటి ఆ పొజిషన్ బట్టి వారు ఇక మమ్మల్ని ఎవరు పడదోయలేరు, మమ్మల్ని ఎవరు కిందికి దించలేరు, మేమంత స్థాయిలో ఉన్నాం అని అతిశయపడుతూ గర్వపడుతూ ఉండేటువంటి ఆ ప్రజలకి, ఎత్తహీన స్థలంలో ఉండేటువంటి వారిగా మేము ఎంత గొప్పవారమో చూడండి, మమ్మల్ని ఎవరు కిందకు దించలేరు అని గర్వపడుకునేటువంటి ఎదోమీయులారా, నేను మిమ్మల్ని దించుతా చూడండి, మీ గర్వాన్ని నేను అనుస్తా చూడండి అన్నట్టుగా చెప్తుంది. టైటానిక్ అని ఒక సినిమా ఉంది, చూసారు కదా, చూసింటారు చాలామంది. టైటానిక్ షిప్ చాలా పెద్దగా కట్టించి, ఆ కట్టించిన అతను అన్నాడట ఇలాగే, నేను కట్టించిన ఈ అద్భుతమైన టైటానిక్ని దేవుడు కూడా ముంచలేడు అని అన్నాడట. ఆఖరికి ఒక మంచు కొండ తగిలి అది మునిగిపోయి దాన్ని సినిమాగా తీశారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మమ్మల్ని ఎవరు దించలేరు,
అని తమ్మను తాము అతిశయింపజేసుకుంటూ గర్వపడుతూ ఉండేటువంటి ప్రజలు. అలాంటి వారే ఎదోము వారు. ఓకే, ఇప్పుడు అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు ఇలాంటి తీర్పులు తీర్చేది, మిగతా దేశాలకు కూడా తీర్పులు తీరుస్తాడు అని ఓబద్యా గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. ఓబద్యా గ్రంథము ఇశ్రాయేలు దేశముకు మాత్రమే కాదు మిగతా దేశాలకు కూడా ఆయన తీర్పులు తీరుస్తాడు. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఈ దేశానికి ఆ దేశపు దేవుళ్ళు ఉంటారు. ఓకే, ఉదాహరణకి ఇలాగనే ఈ పిక్చర్ మనం చూస్తే ఈ 2 గోత్రాలు, వీళ్ళ దేవుడు ఎవరు? యోధా వారి దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా. సరే, ఈ మిగతా 10 గోత్రాలు వారు వేరే వేరే కొంతకాలానికి అంతా మారిపోయి అంతా సరిపోయి చెడిపోయారు కదా. సరే, వాళ్ళకి దేవుడు ఎవరు? యాక్చువల్గా దావీదు ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడే. ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. ఓకే, మరి ఎదోము వారు దేవాలయాలు కట్టుకొని ఆ కొండల మీద గూడులు బలిపీఠాలు ఇవన్నీ ఉన్నాయి. అవి ఎవరికి? దేవుడికి. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఉంటారు. ఇక్కడ మోయాబీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, వాళ్ళ దేవీ దేవతలు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళ దేవీ దేవతలు వీళ్ళకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరి ఇక్కడ ఉండేటువంటి దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు యెహోవా అని. ఏ దేశానికి ఆ దేవుడు ఉంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు ఈ మిగతా దేశాలకు కూడా తీర్పులు తీర్చే అధికారం కలిగిన వాడు. ఎందుకనంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని ఈ రోజు కాలంలో మనము ఆలోచన చేస్తే ఇది జరిగిన విషయమే. ఓబద్యా ప్రవచించాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఎలాగన ప్రవర్తించారో దానిని బట్టి నేను మీకు తీర్పు తీరుస్తున్నాను, ఇక మీరు నిర్మూలమైపోతారని చెప్పాడు. అది జరిగింది. మా దేవుడు కాదులే అనేటువంటి విషయంలో వాళ్ళు అనుకోవచ్చు, కానీ వాళ్ళను నాశనం చేసేదానికి శక్తి కలిగిన న్యాయాధిపతి. ఈ రోజులో మనం అర్థం చేసుకుంటుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు క్రైస్తవుల దేవుడు మిగతా అందరికీ కూడా తీర్పులు తీర్చేవాడు అని ఒక మాట ప్రవక్త చెప్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది నీకు? నమ్మడానికి కొంచెం కష్టమైనా హిస్టరీ అది చెప్తుంది, గ్రంథం అది తెలియపరుస్తుంది, చరిత్ర అది చూయించింది. ఆయన తీర్పు తీర్చాడు. ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాలి అది. ప్రియులారా, ఈ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మనము ఆయన గురించి చాలా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి నమ్మటానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం. అదే నిజం. పౌలు ఏథెన్స్ పట్టణంలో వారికి దేవుని గురించి చెప్తూ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో ఏథెన్స్ వారికి ఆయన వివరిస్తూ, మీరు తెలియబడిన దేవునికి చాలా బలిపీఠాలు కట్టుకున్నారు, ఒక్కొక్క బలిపీఠము ఒక్కొక్క దేవునికి సంబంధించిన బలిపీఠం అయి ఉంటుంది. అయితే మరి ఇంకొక బలిపీఠం నేను చూశాను మీ ఏథెన్స్లో, దాని మీద తెలియబడని దేవుడికి అని మీరు రాసుకున్నారు. అసలు ఆ తెలియబడని దేవుడు అసలు ఏంటో, ఆ దేవుడు ఏంటో నేను చెప్తాను అని అపోస్తలుడైన పౌలు అద్భుతంగా చెప్పాడు. 24 నుంచి నేను చదువుతున్నా. జగత్తును అందలి సమస్తములను నిర్మించిన దేవుడు తానే
ఆకాశమునకి భూమికి ప్రభు అయినందున హస్తకృత ఆలయములలో ఆయన నివసింపడు. మీరు చాలా బలిపీఠాలు కట్టుకున్నారు, అందులో ఒకదానికి తెలియబడిన దేవునికి అని రాసుకున్నారు కదా. అసలు ఆ దేవుడు తెలియని దేవుడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది దేవుడు అనుకుంటున్నారు కదా. ఆ దేవుని గురించి నేను చెప్తా వినండి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఈ ఆకాశము భూమి అన్నీ ఆయనే సృష్టించాడు కాబట్టి నువ్వేదో సృష్టించి ఇక్కడ ఉంటాడు, ఇక్కడ కూర్చోబెడతాను దేవుణ్ణి అని అంటే ఉండేవాడు కాదు అని అన్నాడు. అక్కడేమంటున్నాడు? హస్తకృత ఆలయముల్లో ఆయన నివసించేవాడు కాదు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. ఆయనే అందరికీ దయచేసేవాడు కాబట్టి ఆయనకి ఏదో కొదువైనట్టు మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాదు. కాబట్టి దేవునికి అది చేయాలి, ఇది చేయాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని నువ్వు ఇస్తే ఏదో తీసుకొని బతికేలాంటి వాడు కాదు ఆయన. ఆయనే అందరికీ దయచేయువాడు. సో దేవుని గురించి విషయాలు చెప్తున్నాడు. ఇంకా 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువలాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. దేవుడు ఏదో మేలకు మీరు ఏదో ఉండిండొచ్చు, మీ పిల్లల్ని బలి ఇచ్చేటువంటి మీ దేవి దేవతలు ఎవరో ఉండొచ్చు, కానీ యాక్చువల్ గాడ్ ఆయన గురించి చెప్తున్నా విను. ఆయన లోకములన్నిటికీ తీర్పులు తీర్చగలిగే తీర్పరి, న్యాయాధిపతి, అధికారి. ఎందుకనంటే ఆకాశమును భూమిని సమస్తమును ఆయనే కలుగజేశాడు. కాబట్టి నువ్వేదో ఒకటి కట్టించి ఇక్కడ ఉంటాడు ఆయన అని అంటే అలాంటి వాడు కాదు. హస్తకృత ఆలయాలు ఆయన నివాసం చేయడు. ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇలాగిన ఎందుకు వీళ్ళ జోలు ఎందుకు వచ్చాడు? ఎదోము వారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎదోము వారికి దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? పాయింట్ ఇది. ఇది అర్థం చేసుకుంటే మనం 10వ వచనం మరలా ఒకసారి చదువుదామా? 10వ వచనంలో, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుతావు, నీవు ఎన్నటికి నీ లేకుండా నిర్మూలమైపోతావు. ఇదండి ఎందుకు వీళ్ళను దేవుడు శిక్షిస్తున్నాడు అని అంటే, నీ సహోదరులైనటువంటి వీరిని నువ్వు తృణీకరించావు, వీరిని బలాత్కారం చేశావు. నీ గర్వము చేత మేమే టాప్ పొజిషన్లో ఉన్నాం, మమ్మల్ని ఎవడు పడదీయలేడు, మాకు తక్కువేమీ లేదు, వాళ్ళంత ఆఫ్టర్ ఆల్. చూసారా? తృణీకరించి నీకు అవకాశం వచ్చినప్పుడల్లా వారిని మీద బలాత్కారం చేసి, బలాత్కారం ఎలా చేస్తారు? ఇప్పుడు చూడండి, ఆ దేశం మీదకి ఎగబడిపోవడం. ఇప్పుడు చూడండి ఇంకా 11వ వచనం, నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములో చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి కొంటివి కదా. యెరూషలేము వారి మీదకి ఎవరో పగవారు, శత్రువులు ఎవరో ఉన్న వస్తుంటే నువ్వు ఆ శత్రువులతో కలిసి వాళ్ళ మీదకి వెళ్తావు. వాళ్ళు బలహీనంగా ఉన్నారని. నీ పొరుగు వారితో నువ్వు ఎలాగుండాలా? అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళెవరో, వాళ్ళకేదో శత్రువులు వచ్చారు, వాళ్ళకేదో పగవారు వచ్చారు, నువ్వేం చేస్తావు? ఆ శత్రువులతో కలుసుకుంటావు. నిజమండి. ఎదోము వారు ఇశ్రాయేలు ప్రజలకి చుట్టుపక్కల దేశాల్లో ఒక దేశంగా ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో యుద్ధం చేసినా
వీళ్ళకి అపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలుసుకుంటారు వీళ్ళు, ఎదోమీయులు. నువ్వు చేసిన దానిని బట్టే ఫస్ట్ ఒక అన్య దేశము దేవుని తీర్పుకు లోనైతే ఉంది, ఎదోము దేశం. ఇశ్రాయేలుకి ఏం చేసావు నువ్వు, దానిని బట్టి ఆ తీర్పులోకి వస్తూ ఉంది. దేవుని ప్రజలకి ఏం చేస్తున్నావు నువ్వు, దేవుని ప్రజలతో నువ్వు ఎలాగ సమాధానంగా ఉంటున్నావు, దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. పిల్లలు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే, ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో, ఈరోజు ఆయన ప్రజలంటే క్రిస్టియన్స్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావో దానిని బట్టి నువ్వు అన్యుడివైనా సరే దేవుని తీర్పు నీ మీదకి ఉంటుంది. అది జరిగింది, అలా జరుగుద్ది. దేవుడు అందరికీ తీర్పులు తీర్చువాడు ఆ దేవుడే. అది జ్ఞాపకం చేసుకోవాలి. తన ప్రజలు అయినటువంటి వారిని నువ్వు ఎలా చూస్తున్నావు? తన ప్రజలు ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు, ఈ రోజుల్లో క్రిస్టియన్స్ అండి. అపోస్తలుడైనటువంటి పౌలు, అతను సౌలు అని పిలువబడినటువంటి తను యూదుడిగా ఉన్న దినాల్లో క్రైస్తవుల్ని హింసించడానికి దమస్కులోనికి వెళ్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. అక్కడ ప్రభు దర్శించినప్పుడు, ఆ గొప్ప వెలుగు కలిగినప్పుడు అతను పడిపోయాడు కింద. ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు. అప్పుడు ఇతనేమనాలి, నిన్ను హింసించేది ఏంటయ్యా, నేను హింసించింది క్రైస్తవుల్ని కదా అనాలి కదా. పౌలుకి అర్థమైపోయింది, వీళ్ళను టచ్ చేస్తే పెయిన్ ఆయనకు వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీర్పులు తీర్చేటువంటి ఆ టైంలో ప్రభువారు అన్నారు, అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్టు. చూసారా, దేవుని ప్రజలకి అనేటువంటి ఆ కనెక్షన్ చూడండి ఎలాగదో. మరి వీళ్ళని ప్రజలని టచ్ చేసావు అని అంటే ఎక్కడికి, దేవుణ్ణి టచ్ చేసినట్టు అవుతుంది. పాత నిబంధనలు చెప్పింది, యు ఆర్ మై ఐలిడ్. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, ఎవరైనా ఇశ్రాయేల్ ప్రజల్ని ముట్టారు అని అంటే నా కనుగుడ్డును ముట్టినట్టే దేవుడు చెప్పాడు. బాడీలో ఎంత సెన్సిటివిటీ పార్ట్ మన ఐరిష్. దేవుడు అన్నాడు, ఆ ప్రజల జోలికి మీరైతే అలాగ వెళ్ళారనంటే నన్ను ముట్టినట్టే. సో ఇప్పుడు ఎదోము వారికి ఆయన తీర్పు తీర్చడంలో పెద్ద తప్పేముందండి కదా. అబ్రహాముకు చెప్పాడు ఆయన ఏం చెప్పాడు, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, ఎందుకంటే యు ఆర్ మై ఎలక్టెడ్ వన్. ఇది ఓబద్య ద్వారా మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం. ఈ దేశాలన్నీ ఇశ్రాయేలుతో కనెక్షన్లో ఉన్నాయి, కాంటాక్ట్లో ఉన్నాయి. ఆ కాంటాక్ట్లో ఉన్నటువంటి ఆ సమాజంలో, ఆ ప్రపంచంలో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎలాగ ఉండాలా అవతల వ్యక్తితో నువ్వు, ఎలాగ ఉండాలి అవతల దేశంతో నువ్వు, ఎలాగ ఉండాలి అవతల సమాజంతో నువ్వు, ఎలాగ ఉండాలి అవతల వర్గంతో నీవు తెలుసుకోండి అని ఓబద్య గ్రంథం బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించింది.
ప్రియులారా, ఎదోము గురించి మనం నేర్చుకుంటున్నాం. దాని విషయాలు ఏంటి? వాళ్ళు మనం ఇందాక చదివినట్టుగా ఇలాగున వాళ్ళు పర్వతం మీద ఒక ఎత్తైనటువంటి స్థలాల్లో ఉన్నారు. మమ్మల్ని ఎవరు పడదోయలేరు, మమ్మల్ని ఎవరు కిందకి దించలేరు అనుకునేటువంటి పొజిషన్లో వాళ్ళు ఉంటే, ఇలా ఉన్నావా నువ్వు? నీ సహోదరులైన వారితో నువ్వు ఎట్లా ప్రవర్తించావు, దాన్ని బట్టి నీ గర్వం అణుస్తా. దేవుడు అలా చేశాడు. ఎలా జరిగిందో అవి కొంచెం చూడండి. ఇంకా కిందకి వెళ్తే చాలామంది గర్వపడ్డ వాళ్ళు ఉన్నారండి. దేవుడు గర్వాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోడు. మనుషులు బాబేలు గోపురం కట్టి మనం కూడా గొప్ప చేసుకుందాం అనుకుంటే, దేవుడు దాన్ని మీరు నాతో సమానంగా ఉండటానికి కాదు, ఉండకూడదు, ఉండలేరు. గర్వం. చాలామంది ఇలాగనే గర్వము అనేది అపవాది ఇదే కదా, గర్వం. ఇప్పుడు సాతానుడు అయిపోయాడు గర్వం. ప్రియులారా, గర్వము ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటారంటే ఎదోముల వారిలాగా ఉంటారు. ఫస్ట్ మేమే టాప్లో ఉన్నాం అనేది గర్వం. మమ్మల్ని ఎవడు దించలేడు అది గర్వం. ఈ రెండు కోణాల్లో ఉంటుంది ఈ గర్వం. ఒకటేమో నిన్ను నీవు హెచ్చించుకుంటావు, అవతల వాళ్ళని చీపుగా చూస్తావు, తృణీకరిస్తావు. అది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు హెచ్చించుకున్నారు. హెచ్చించుకోవడం ద్వారా ఏమైంది? వీళ్ళని చిన్న చూపు చూశారు. ఇశ్రాయేలు ప్రజల్ని చూశారు అని అంటే ఆయనే చూసినట్టు. అందుకే అన్నాడు, యు ఆర్ మై హైలైట్. నేను వీళ్ళకి ఏమైతే అది నాకు జరిగినట్టు. సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు. క్రైస్తవులను హింసిస్తే ఆయనని హింసించినట్టు. కాబట్టి ఇది ఒక పోలిక. గర్వము అనేది రెండు వైపులా ఉంటుంది. నిన్ను పైకి హెచ్చించుకుంటావు, అవతల వాళ్ళని తక్కువ చేసి చూస్తా వస్తావు. ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలా? మీ దేశంలో బాగా ధనం ఉండొచ్చు, ఓకే, ఉంచుకో. అవతల ఈ చిన్న చీప్ దేశాలు ఎలా ట్రీట్ చేస్తున్నావు? మధ్యాసియాలో ఈ అరబ్బులు, యూదులు ఇదే పొద్దస్తమానం. ఎదోము అనేది మీకు తెలిసి ఉంటుంది కదా, ఏశావు నుండి వచ్చింది. ఏశావు ఎర్రనివాడు. ఏశావు ఎవరు ఇంతకీ? యాకోబు యొక్క సహోదరుడు కదా. చరిత్ర అండి ఇదంతా. సహోదరుడే, యాకోబుకు సహోదరుడే. వీళ్ళిద్దరూ ఒకే గర్భంలో నుండి వచ్చిన వాళ్ళే, కవల పిల్లలు. మరి అన్నదమ్ములతో ఎలాగ ఉండాలా? వీళ్ళకి ఏం చెప్పాడు ఇశ్రాయేలుకి? ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనం. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఇశ్రాయేలుకి చెప్పాడు, ఎదోమీయులు నీ సహోదరులు కాబట్టి నీవు వారిని ద్వేషించకూడదు. వీళ్ళకి చెప్పాడు. వాళ్ళు అలాగ ఉన్నారు పాపం. మరి ఎదోమీయులు నీకు సహోదరులు. వాళ్ళని నువ్వేమనకూడదు. వాళ్ళతో సమాధానంగా ఉండాలా, వాళ్ళతో పద్ధతిగా ఉండాలా, వాళ్ళతో మంచిగా ఉండాలా. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. మరి వీళ్ళు ఎట్లా ఉండాలా? నీ సహోదరులైనటువంటి ఇశ్రాయేలుతో నువ్వు ఎట్లా ఉండాలా? చూడండి,
మనిషి గర్వము మనిషిని ఎక్కడ దాకా తీసుకుపోతుందో చూడండి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దేవుడు చెప్పింది. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇశ్రాయేలుకి చెప్పాడు, వాళ్ళు అలాగున్నారు. ఇప్పుడు ఓబద్యా చెప్తున్నాడు, నీ సహోదరుని నువ్వు ఎలా ట్రీట్ చేశావు? ఓబద్యా ఒకసారి మరలా వద్దాం, 12వ వచనం నుండి చదువుదాం. 12వ వచనం నుండి, నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందించావు, అది తగదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే వీళ్ళు ఎలాగున్నారని అంటే, అవతల వాళ్ళు శ్రమ పడుతుంటే బాగా ఆనందపడుతున్నాడు. ఇంకా యోధా వారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషిస్తున్నావు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మముల్లోనికి చొరబడకూడదు. వారు ఏదో ఆపదలో ఉన్నారు, నువ్వు వాళ్ళ గుమ్మంలోనికి చొరబడిపోతావే. వారి ఆపద్దినమున నీవు సంతోషపడు, వారి బాధను నువ్వు చూడతగదు. వారు బాధల్లో ఉంటే నువ్వు సంతోషపడుతున్నావు, సంతోషపడుతున్నావు. వాళ్ళ బాధను చూసి నువ్వు సంతోషపడుతున్నావు. కాబట్టి ఆ విధంగా వారి బాధను నువ్వు చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదో. ఇది చేస్తున్నారు వీళ్ళు. సహోదర ప్రేమ కలిగి ఉండకుండా అవతల వ్యక్తుల మీద, అవతల వర్గం మీద, అవతల సమాజం మీద, అవతల దేశం మీద ఎప్పుడు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే అది దేవునికి ఎంత కోపం తెప్పిస్తుందో ఓబద్యా గ్రంథం ద్వారా నేర్చుకోవాలి. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డు త్రోవలలో నీవు నిలవదగదు. వాళ్ళేదో యుద్ధం వచ్చింది, శత్రువులతో ఏదో పోరాడారు, ఒకడు తప్పించుకుపోతూ ఉంటాడు, వాళ్ళ ప్రాణం కాపాడుకోండి, నువ్వు పోయి మధ్యలో అడ్డు నిలబడతావు. వాళ్ళకి శ్రమదినమందు అతనికి శేషించిన వారికి శత్రువుల చేతికి అప్పగింప తగదు. వాళ్ళేదో ఇబ్బందులు పడి వాళ్ళకేదో శత్రువులు వచ్చారు, వీళ్ళని పట్టుకుపోయి శత్రువుల చేతికి ఇస్తావా? తగదు. ఏదో మీలో సహోదర ప్రేమ లేకుండా ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. ఏదో మీలో ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితో యుద్ధం చేసినా ఏదో మీరు వాళ్ళకి జాయిన్ అవుతారు. ఎట్లుందండి వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ప్రవర్తన ఏముంది? పొద్దున లేచిన నుంచి పక్క వాళ్ళని దూషించడం, పక్క వాళ్ళని తృణీకరించడం, పొద్దున లేచిన నుంచి అవతల వాళ్ళని తృణీకరించడం. వాడెంత వీళ్ళెంత. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ఆ దినము ఉంది, అన్నీ సెటిల్ చేసేటువంటి రోజు దేవుని దగ్గర ఉంది. ఇది తెలుసుకోవాలా ప్రజలు. ఇంకా ఎన్నిసార్లు బబులోను వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి పోతారు, వాళ్ళతో కలుస్తారు. పాలస్తీనా వాళ్ళు ఇశ్రాయేల్తో యుద్ధానికి వెళ్తే పాలస్తీనా వాళ్ళతో కలుస్తారు. అరబ్బీలు వచ్చి ఇశ్రాయేల్తో యుద్ధానికి వస్తే అరబ్బీలతో కలుస్తారు. ఎవరికి యుద్ధం చేసినా వీళ్ళు మాత్రం జాయింట్ అయిపోతారు. ఏంటండి పక్కన వాళ్ళ మీద నీకు అంత ద్వేషం, అంత కోపం ఏంటి, అంత పగ ఏంటి? వాళ్ళకేమో సహోదర ప్రేమ మీరు కలిగి ఉండాలి, ఏదో వీళ్ళతో మీరు మంచిగా ఉండాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు ప్రతీకారానికి రాలా వీళ్ళ మీదకి. అందుకని దేవుడు కలుగజేసుకొని నీకు తీర్పు తీరుస్తాను చూడు, నిన్ను దించుతాను చూడు అని ఓబద్యా ద్వారా తీసుకొని వచ్చాడు.
పిల్లరా, సహోదర ప్రేమ ఎంత ప్రాముఖ్యదో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఓబద్య చెప్పింది వీళ్ళే విన్నారా? ఇంతకీ విన్నారా? ఇప్పుడు 15వ వచనంలో మనం చదువుతున్నాం, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. కాబట్టి దేవుడు వచ్చి మొత్తం సెటిల్ చేస్తాడు. ఎలా సెటిల్ చేశాడని అంటే, క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో అరబ్బీలు వచ్చారు. అరబ్బీలు వచ్చి ఎదోము వారితో యుద్ధం చేస్తే, అరబ్బీలు ఈ ఏరియాలో ఉంటారు, అరబ్బీలు వచ్చి ఎదోము వారితో యుద్ధం చేస్తే ఈ ఎదోము వారు పారిపోయారు. పారిపోయి నెగవ్ అరణ్యాల్లో అక్కడ నివాసం ఉన్నారు. అరణ్యాలకు పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని ఎదోమియా అన్నారు. వాళ్ళున్న ప్రదేశాన్ని ఎదోమియా అన్నారు. ఈ ఎదోమియా నుంచి కాలాంగణ తర్వాత, చాలా సంవత్సరాల శతాబ్దాల తర్వాత, ఒక ఎదోమీయుడు రోమ్ చక్రవర్తి అయినటువంటి జూలియస్ సీజర్ దగ్గరికి వెళ్ళి, మీ కంట్రోల్లో అంతా ఉంది, ఆ యెరూషలేము ఆ సింహాసనాన్ని నాకు ఇస్తారా, నాకు అమ్ముతారా అని అధికారాన్ని కొన్నాడు రోమియోల దగ్గర. అధికారాన్ని కొని యెరూషలేము సింహాసనము మీదకి అతను అధిష్టానం చేశాడు. అతనే హేరోదు. మీకు అర్థమవ్వాలి, ఇక యేసుప్రభు స్టోరీ వస్తుంది. హేరోదు, ఎదోమీయుడైనటువంటి హేరోదు ఇశ్రాయేలు మీద ఇప్పుడు యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలుని ఏలుతున్నాడు. ఎవరు? హేరోదు. వారి మీద ఎప్పుడూ నేను వాళ్ళని అలగదొక్కాలా, వాళ్ళ మీద నేను ఆధిపత్యం, వారికి పైగా నేను ఉండాలా, వారికి మీద నేను ఉండాలా, నా సహోదరుల మీద నేను ఉండాలి, వాళ్ళకంటే నేనే గొప్పవాడిని, నేనే పెద్దవాడిని. వీడి బుద్ధి అంతా అదే కదా. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరిని అడిగారు? వచ్చి నేరుగా హేరోదుని అడిగారు. హేరోదుకి అసలే సింహాసనాన్ని వారి మీద నేను సింహాసనాసీనుడై నేనుంటే నా దగ్గరికే వచ్చి యూదుల రాజువుడు అని నన్ను అడుగుతారా? హేరోదుకి ఎంత కోపం వచ్చిందో కదా. పిల్లలందరినీ చంపేశారు. గుర్తుంది మీకు ఈ స్టోరీ అంతా? ఎందుకంత కోపం వచ్చింది? ఇది ఎదోమీయుల యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ ప్రియులరా. అంతేకాదు, ఎదోమీయులు ఎలాగిన కోటలు కట్టుకోవడం, గొప్ప పర్వతాలు, గొప్ప కట్టడాలు, వీటన్నిటిని బట్టి అందుకని ఈ హేరోదు యెరూషలేములో దేవాలయాన్ని కట్టించడానికి మొదలుపెట్టాడు. యేసుప్రభు మాట్లాడిన ఆ దేవాలయపు రాళ్ళు అవన్నీ హేరోదు కట్టించిన యెరూషలేం దేవాలయం అది. ఇంకా మసదా అనే తన ప్యాలెస్ని కట్టుకున్నాడు. భవనాలు, గొప్ప కట్టడాలు. ఇది హేరోదు. చూడండి, ఒక ఎదోమీయుడు, ఈ ఎదోమీయుడు యూదుల మీదకి రాజు అయిపోయాడు. తూర్పు దేశంలో జ్ఞానులు వస్తే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది కదా. హేరోదు క్యారెక్టర్ ఎలాగుంటుందో చూస్తున్నాం. తర్వాత యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, హేరోదు నువ్వు చేసే తప్పు అని అంటే తల నరికిచ్చేశాడు కదా. ఈ హేరోదు క్యారెక్టర్ దేవునికి ఎప్పటికీ నచ్చదు. అందుకని యేసుప్రభు వారిని తీర్పులు తీర్చుతూ హేరోదు దగ్గరికి తీసుకొని వస్తే హేరోదు చాలా వినాలనుకున్నాడు యేసయ్య దగ్గర నుంచి. చెప్పు మెస్సయ్య అది ఇది అని అంటే ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడాల, కనీసం రెస్పెక్ట్ ఇవ్వాల.
ఎందుకని అని అంటే అది వాళ్ళ క్యారెక్టర్. తర్వాత ఇతని మనవడు ఏది, యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలందరినీ చంపిన హేరోదు కొడుకు బాప్తిస్మిచ్చి యోహాను చంపాడు. బాప్తిస్మిచ్చి యోహాను చంపినటువంటి అతని కొడుకు అపోస్తల కార్యంలో కనపడతాడు, పురుగులు పడి చచ్చాడు. క్రీస్తకం 100వ సంవత్సరంలో అగ్రిప్ప అనేటువంటి ఇతను పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. ఎదోమీయులు ఇప్పుడు ఎవరు భూమి మీద లేరు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఎదోమీయులు ఇప్పుడు భూమి మీద ఎవరు లేరు. ఎందుకు లేరు? దేవుడు కలుగజేసుకొని నిర్మూలన చేశాడు. అది నేను నిన్ను నిర్మూలన చేతును, నిర్మూలన చేస్తాను. అది చేశాడు. చరిత్ర జరిగింది, వాస్తవమే. చరిత్రను ఎవరు కాదనడానికి లేదు. ఇలాగున ప్రియమైన వారలారా, ఈరోజు ఒక్కడు కూడా లేడు. మరి ఇశ్రాయేలీలో ఓబద్యా చెప్పాడు, యాకోబు సంతతి వారు ఇలాగుంటారు, యాకోబు సంతతి వారు ఇలా స్వతంత్రించుకుంటారు, యాకోబు సంతతి వారు ఇలా స్వతంత్రించుకుంటారు, యాకోబు సంతతి వారు ఇలా స్వతంత్రించుకుంటారని కింద భాగం అంతా చెప్పి అప్పుడు రాజ్యము యెహోవాది అగును అని అన్నాడు. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు ఒక చిన్న దేశమైనా సరే శక్తివంతమైన దేశంగా ఈరోజు కూడా మ్యాప్లో ఉంది. వాళ్ళకు వచ్చిన యుద్ధాలు ఈపాటికి ప్రపంచంలో ఎవరికి వచ్చిండవు, రాలేదు కూడా. ఈరోజు కూడా మ్యాప్లో ఉందంటే అర్థం తెలుసా? దేవుని కలుగ చేసుకున్నది. ఎదోము వారు మ్యాప్లో లేకుండా పోయే కారణం ఏంటి తెలుసా? దేవుడు కలుగ చేసుకున్నాడు. ఈరోజు మనకి అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది మనకి? ప్రియులారా, ఈ ఎదోము క్యారెక్టరు వాళ్ళని ఆ స్థితిలోకి తీసుకెళ్ళింది. ఎదోము జీవించిన ఆ జీవిత లక్షణాలు వాళ్ళని అలా చేశాయి. ఏమర్థమైంది నీకు? ఇంకా వాళ్ళ క్యారెక్టర్ మీకు తెలిసిపోయింటుంది. ప్రియులారా, ఎలాంటి వాడండి ఇతను? మొట్టమొదటి నుంచి ఈ ఏశావు ఇలాంటి వాడే. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేని కొరకు? కూర కోసం అమ్ముకున్నాడు. హెబ్రీయుల పత్రికలో అన్నాడు, ఏశావు వంటి దుష్టుడు, వ్యభిచారి, భ్రష్టుడు అలాంటి వాడు ఉండకూడదని అన్నాడు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునేవాడు. అంటే తిండి కోసము, తర్వాత డ్యాన్స్ కోసము, మందు కోసము. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన అతను ఉన్నాడు. ఒక డ్యాన్స్ అమ్మాయికి, డ్యాన్స్ చేసిన అమ్మాయికి, అబ్బా ఎంత బాగా వేసావు అమ్మాయి, ఏం కావాలో చెప్పు, అవసరమైతే నా రాజ్యంలో సగం ఇచ్చేస్తా అంటున్నాడు. అరే, డ్యాన్స్ అమ్మాయికి ఇస్తావా? డ్యాన్స్ చేసినందుకు ఎంత ఇస్తాడంట? సగం రాజ్యం ఇస్తాడంట. అనగా కేవలం భౌతికమైన తిండి, సుఖము, వీటి కోసమే బతికేవాడు ఈ ఎదోములు అనుకోవచ్చు. ఎదోము ఏశావుల్లాగా ఉండకూడదయ్యా, ఎదోమీలాగా ఉండకూడదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండకపోతే సాటి వారిని నువ్వు ఎలాగ ట్రీట్ చేస్తావో దానిని బట్టి ఇదిగో జరిగింది. ఈరోజు కూడా అదే. దేవుడు మారలేదు, దేవుడే. ఆయన ప్రజలు ఆ రోజున అలా ఉండొచ్చు, ఈ రోజున ఆయన ప్రజలు ఉన్నారు భూమి మీద. ఆ దేవుని ప్రజలను నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో అదే నీకు మెట్టు. దేవుని ప్రజల్ని ముట్టితే ఆయనను ముట్టినట్టు అవుద్ది. ఆయన కలుగు చేసుకుంటాడు, నిర్మూలం చేసేస్తాడు అనేటువంటి విషయాలు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలం మనిషిగా కేవలం భౌతిక సుఖాల కోసం బతికేవారికి కాకు, యాకోబులాగా దేవునికి హత్తుకుని ఉండే బ్రతుకు బ్రతకాల.